డిస్కస్ తెలంగాణ ఇష్యూస్ వై నేషనల్ అట. అది కూడా తెలంగాణ ఇష్యూనే. ఎందుకంటే 23 లక్షల మంది నీట్ ఎగ్జామ్ రాసిన పిల్లల్లో తెలంగాణ వాళ్ళు కూడా ఉన్నారు కదా, వేల మంది పిల్లలు. అది ఎట్లా తెలంగాణ ఇష్యూ కాకుండా పోతుంది? తెలంగాణ ఇష్యూ నేషనల్ ఇష్యూ. అన్న నువ్వు కూడా దీక్ష చేయన్న మన పిల్లల జాబ్స్ కోసం. రండి మీ ఇద్దరం కలిసి చేద్దాం. రఘు, మీరు కానీ ప్రజలు కానీ బీజేపీ పైన ఎంత ప్రశ్నించినా బీజేపీ మరియు మోదీకి చీమ కుట్టినట్టు కూడా ఉండదు. బీజేపీ పార్టీకి ప్రజల ఓట్లతో పని లేదు. బీజేపీ బలం మాత్రమే, ఈవీఎం మిషన్ మాత్రమే అట. వీరి పాలన కన్నా రాజుల పాలనే బాగుంది. వినాశనం వినాశనం వినాశనం. ప్రభుత్వ వైఫల్యాలు, ప్రకృతి వైఫల్యాలు, పేదవాళ్ళ ఉసురు అన్నింటికీ కారణం రాజకీయ నాయకులే. సోనం సామాజిక కార్యకర్తకు ఏమన్నా జరిగితే భారతదేశం అగ్నిగుండం అవుతుంది. రఘు అన్న, నీట్ రిజల్ట్ వచ్చేసింది, విద్యార్థుల తల్లిదండ్రులు దాని గురించి ఆలోచించట్లేదు. ఎందుకు ఆమరణ నిరాహార దీక్ష? దాని గురించి ఎవరూ ఆలోచించట్లేదు. ఇప్పుడు విషయం ఏంటంటే, ఎందుకు ఆలోచించారండి? 23 లక్షల్లో 20 లక్షల మందికి పైన పిల్లలు ఫస్ట్ ఎగ్జామ్ రాసినారు. అందులో మంచిగా ఎగ్జామ్ రాసిన పిల్లలు సెకండ్ టైం మళ్ళీ జరిగిన రీ ఎగ్జామ్లో మంచిగా రాయలేదనుకోండి, ఆ పిల్లల యొక్క మానసిక పరిస్థితి ఎట్లా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఎవరే బయటకు వచ్చి ఏం చెప్పరు కదా, మేము బాధపడుతున్నాము ఏంది అని. మీకు ఎట్లా తెలుస్తుంది? సో ఆ ఎగ్జామ్ రాసిన వాళ్ళకి మాత్రమే అది తెలుస్తుంది. సెకండ్ టైం కూడా మంచిగా రాసి మంచి ర్యాంక్ వస్తే వెల్ అండ్ గుడ్, కానీ అందరికి అట్లా రాదు కదా. అప్పటికే ఫస్ట్ పేపర్ లీక్ అవ్వడంతో ఎంతమంది పిల్లలు చనిపోయినారు, ఆత్మహత్యలు చేసుకున్నారు కదా. ఫస్ట్ ఎగ్జామ్ బాగా రాసి సెకండ్ ఎగ్జామ్ రీ ఎగ్జామ్ బాగా రాయలేదనుకోండి, దెన్ ఆ పిల్లల మానసిక పరిస్థితి ఎట్లుంటుంది? చలో స్టార్ట్ అవుతుంది. ఇక ఇట్లా మాట్లాడితే ఇప్పుడు మోదీని ప్రశ్నిస్తే, బీజేపీని ప్రశ్నిస్తే యాంటీ హిందువా? మరి హిందువుల ఓట్లతో గెలిచిన వీళ్ళు మెజారిటీ హిందువులకు ఏం చేసిరు? ఎడ్యుకేషన్లో ఏమైనా విద్య ఏమైనా అందించే ప్రయత్నం చేసిరా? 4 స్కూల్ కట్టిరా? 4 ఆసుపత్రులు ఏమైనా కట్టే ప్రయత్నం చేసిరా? ఉద్యోగాలు 2 కోట్ల ఉద్యోగాలు వచ్చినాయా? మరి మెజారిటీ హిందువులే కదా, అవి పొందేదంతా హిందువులే కదా. మరి ఆ హిందువులకు ఏం న్యాయం జరిగింది? హిందువుగానే అడుగుతున్నా నేను కూడా. క్వశ్చన్ చేస్తే యాంటీ హిందూ, క్వశ్చన్ చేస్తే పాకిస్తాన్, క్వశ్చన్ చేస్తే చైనా, క్వశ్చన్ చేస్తే అర్బన్ నక్సలైట్. దే వాంట్ జస్టిస్ అండ్ దే వాంట్ ఇన్సల్టింగ్ జై శ్రీరామ్. జై శ్రీరామ్ అనే పదాన్ని హిందువులను ఎవరన్నా అవమానిస్తే వాళ్ళని క్వశ్చన్ చేయండి. కానీ జరిగిన ఇన్సిడెంట్ని, జరిగిన విషయాన్ని పక్కన పెట్టి ఓన్లీ దాని గురించి ఆలోచించే ప్రయత్నం చేయకండి. ఎవడో ఒకడు ఉంటాడు వ్యతిరేకించే వాళ్ళు, లేకపోతే ఇంకేదో చేసేవాళ్ళు. బీజేపీ దేశం కోసం ఏం చేయలేదా? ఏం చేసిందో చెప్పండి. కాంగ్రెస్ ఏం చేసిందో కాంగ్రెస్ వాళ్ళు చెప్పండి. బీజేపీ ఏం చేసిందో బీజేపీ వాళ్ళు చెప్పండి. అన్న, మీరు కూడా ఒక విషయం, ఒక స్కూల్లో మత బోధన హోంవర్క్ ఇవ్వడం పైన మీరు ఎటువంటి వీడియో ఇవ్వలేదు. నేను ఇవాళ మాట్లాడదాం అనుకున్నా. ఎక్కడో ఒక స్కూల్లో అట హిందూ విద్యార్థికి కల్మా, ఈ ముస్లింలు ఇది పాటించే అది హోంవర్క్ కింద ఇచ్చిరట. దాన్ని ప్రతి ఒక్కరు ఖండించాల్సిందే. దాన్ని ఏమి అసలు ఆ ఆలోచన చేసింది ఎవడు? దాని మీద విచారణ జరగాలి ఫస్ట్. అసలు ఆ హోంవర్క్ ఇవ్వాలని ప్రోత్సహించింది ఎవడు? ఇప్పుడు రోజు లేని అదే ఇవాళ ఎందుకు వచ్చిందా? ఆ టీచర్కి ఎందుకు ఆలోచన వచ్చింది? ఆ టీచర్ వెనకాల ఎవరున్నారో కూడా ఆలోచించాలి. ఇది ఏం లేదండి, మొత్తం ఇదంతా జిహెచ్ఎంసీ ఎలక్షన్లకు దారులు వేస్తున్నారు. జిహెచ్ఎంసీ ఎలక్షన్లకు దారులు వేసుకోవడానికి ఇట్లాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి రాష్ట్రంలో, ముఖ్యంగా హైదరాబాద్లో. మీరు గమనించాలి, ఇది ఓట్లని పోలరైజ్ చేసే ప్రయత్నం జరుగుతున్నది.
ఇటు ముస్లిం ఓటు బ్యాంక్ని వాళ్ళు పోలరైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఇటు హిందూ ఓటు బ్యాంక్ని వీళ్ళు పోలరైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ మధ్యలో ప్రజలకు సంబంధించిన విద్య, ప్రజలకు సంబంధించిన వైద్యం, ప్రజలకు సంబంధించిన ఉద్యోగాలు, ఉపాధి, ప్రజలకు సంబంధించిన లా అండ్ ఆర్డర్, రక్షణ, ఇవేవి లేకుండా పోతున్నాయి కదా. ఇవన్నీ ఈ సమస్యలన్నీ పక్కదారి పడుతున్నాయి కదా. అసలు ఈ హోంవర్క్ ఇచ్చినోడెవడు, ఇచ్చినోడు వెనకాల ఉన్నోడెవడు, అది బయటికి తీయాల. ఇంకోటి ఇది అయిపోయింది. అంతకుముందు ఒకటి ఆటో మీద ఆయన ఏదో రాసుకున్నాడు, దాన్ని ఒక ఎస్ఐ ఫోన్ చేసి అదొక పెద్ద వార్త, ఆయనను పిలిచి వీళ్ళు సన్మానం చేయడం. ఆయన ఏదో ఆటో డ్రైవర్ ఆయన పెట్టుకున్నాడు. మరి ఇప్పుడు గతంలో కూడా ఇట్లే రెస్పాండ్ అవ్వాల్సి ఉంటే కదా మీరంతా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఎవరు, చిన్నజీయర్ స్వామి సమ్మక్క సారమ్మ మన దేవతలని, వన దేవతలని అదేదో బిజినెస్ యాంగిల్లో మాట్లాడిండు. మరి అప్పుడు ఆయన క్వశ్చన్ చేసిరా? ఇట్లా మనం మాట్లాడుకుంటూ పోతే చాలా అంశాలు ఉన్నాయి. నిన్న బండి సంజయ్ గారు చెప్తున్నారు, మేము స్కూళ్ళలో ఖచ్చితంగా బొట్టుని అంటే బొట్టు పెట్టుకోవడాన్ని మ్యాండేట్ చేస్తామని, అంటే మ్యాండేటరీగా పెట్టుకోవాల్సిందే అని, అమ్మాయిలు గాజులు వేసుకొని రావాలి అని. ప్రతి ఒక్క హిందూ అమ్మాయి ప్రతి ఒక్కరూ గాజులతోనే వస్తారు, బొట్టు పెట్టుకోవాలన్నా వద్దన్నది వాళ్ళ ఇష్టం. అది మీరెట్లా డిసైడ్ చేస్తారు? ఇప్పుడు బొట్టు పెట్టుకొని మొత్తం అన్ని లంగ పనులు చేస్తున్న వాళ్ళు ఉంటారు, మరి వాళ్ళని ఏమందాం? వాళ్ళు గొప్ప ఇప్పుడు అందరు బొట్లు పెట్టుకున్నారు. ఆడ ఈ రామానాయుడు స్టూడియో దగ్గర కాంగ్రెస్ ఆయన రంజిత్ రెడ్డి హనుమాన్ గుడిని కూలగొడితే కోట్ల రూపాయలు పంచక తిన్నారు. మీరు ధర్మం కాపాడిన వాళ్ళు అయిపోయినట్ట. ఎట్లా ఏ రకంగా చూడాలో చెప్పండి కదా. అసలు దీని మీదకి ఎందుకు వస్తున్నది చర్చ? మెజారిటీ హిందువులు దేశంలో ఉన్నారా? ఆ మెజారిటీ హిందువులకి విద్య అందుతున్నదా, వైద్యం అందుతున్నదా? గవర్నమెంట్ ఏదైనా కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఎవడైనా కావచ్చు. విద్య ఉందా, వైద్యం ఉందా, ఉపాధి ఉందా, లా అండ్ ఆర్డర్ ఉందా? అసలు అరే ఇవన్నీ ఆలోచించకుండా ఒక మతానికి సంబంధించిన విశ్వాసాల మీద ఎందుకు నడుస్తున్నది? అది బాగా చేయండి. అది బాగా చేసినప్పుడు ఆటోమేటిక్గా అన్నీ సెట్ అయిపోతాయి. రీడ్ కల్మా అని పెద్ద థంబ్నెయిల్ పెట్టే వీడియో చేసే దమ్ముందా? మేమెందుకు చేస్తాం? మేము అదే చెప్తున్నాం. అసలు ఆ స్కూల్ పిల్లల దాంట్లో విషం ఎందుకు నింపుతున్నారు? ఆ స్కూల్ పిల్లల దాంట్లో ఆ మెదడులో విషం ఎందుకు నింపుతున్నారు? ఒక మంచి భవిష్యత్తు కోసం అతన్ని తయారు చేయాల్సిన మీరు టీచర్లు కల్మాని హోంవర్క్ ఇవ్వడం ఏంది? మీరు బొట్టు పెట్టుకొని వస్తేనే స్కూల్కి రావాలని చెప్పడం ఏంది? ఇష్టం ఉంటే పెట్టుకుంటారు, లేకపోతే లేదు. ఇక బొట్టు పెట్టుకుంటేనే హిందూ అవుతాడా? కాదు కదా. ఇదంతా మీరు చూడండి, టోటల్ వ్యవహారం అంతా జిహెచ్ఎంసీ ఎలక్షన్ల కోసమే. హైదరాబాద్లో ఇట్లాంటివి ఇంకా 100 జరుగుతాయి. రేపు టోటల్ ఎలక్షన్ని క్యాప్చర్ చేసే భయంకరమైన కుట్ర జరుగుతున్నది ఓన్లీ ఈ మతాల పేరు మీద. ఇష్యూస్ మొత్తం పక్కకి వెళ్ళిపోతాయి. ఇంత డెన్సిటీ ఉన్న ఈ హైదరాబాద్ నగరంలో ఉందా అండి హాస్పిటల్ వెళ్తే మనకి వైద్యం అందుతుందా? ఆలోచించండి. స్కూల్ ఉందా? విద్య ఉందా? ఉద్యోగాలు ఉన్నాయా? ప్రతిరోజు నిరుద్యోగులు కొట్లాడుతూనే ఉన్నారు కదా. పవన్ కళ్యాణ్ అట చెరువు కబ్జా చేయకుండా తప్పుడు ఆరోపణలు చేసిరట. మీ బొందా, నువ్వు రా చూపిస్తా. పవన్ కళ్యాణ్ ఎట్లా కబ్జా చేసి ఏందన్నది ఓపెన్గా చూపించినాం కదా. కంప్లైంట్ చేసినాం, కేసు కూడా వేయబోతున్నాం. కోవాబ్ అన్నప్పుడు ఆంధ్ర ముస్లింలకు అందరూ వత్తాసు పలికారు. మరి ఏదైనా ఎక్కడ తప్పు జరిగితే దాని గురించి మాట్లాడాలి. కోవాబన్ను ఒక ఆయన అమ్ముకుంటుంటే దాన్ని పెద్ద రాజకీయం చేసినారు. తప్పని చెప్పినాం ఆ రోజు. 10 రూపాయల కోవాబ్ అమ్ముకునే ఆయన దగ్గరికి పోయి కల్తీ అంటే మరి పెద్ద షాపులకు పోరి. ఇప్పుడు క్రిస్టియన్ స్కూళ్ళ గురించి ఎందుకు మాట్లాడతలేరు? మస్తు మాట్లాడినాం. క్రిస్టియానిటీలో ఉన్న దొంగ పాస్టర్ల గురించి బొచ్చడి వీడియోలు చేసినాం. నా ఛానల్లో ఉంటాయి చూడండి.
వచ్చే వీడియోలు చేసినాం. ప్రతి ఎక్కడ మిస్టేక్ జరిగితే దాన్ని క్వశ్చన్ చేయడం మన పని. అంతే తప్ప దాన్ని ఒక మతాన్ని ముందు పెట్టి ఓట్ల కోసమో లేకపోతే రాజకీయం కోసమో దాన్ని ఆ కోణంలో చూడకండి. ఎవరి మత విశ్వాసాలు వాళ్ళవి. కానీ బలవంతంగా రుద్దాలని ఎవరైనా ప్రయత్నం చేసినా దాన్ని ఖండించండి. స్కూళ్ళల్లో గీ లొల్లేందండి అసలు అర్థం కాదు. వీడు ఎవడో బీపీ వచ్చి చచ్చిపోయేటట్టున్నాడే బాబు. జర ఆపండి, ఆపరా బాబు. స్కూల్కి వెళ్ళే ధైర్యం ఉందా అట. 12 మంది కార్మికుల ఆమరణ నిరాహార దీక్ష 3వ రోజు తెలంగాణ జెన్కో పులిచింతల ప్రాజెక్టు దగ్గర చేస్తున్నారట. ఓకే. నర్సంపేట్ జైముఖి ఇంజనీరింగ్ కాలేజీని ఓపెన్ చేస్తలేరు, క్లాసులు నడుస్తలేవు, ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తలేరు. ఎందుకట్లా? రీజన్ ఏందో. పోలవరం ప్రాజెక్టుకు పనిచేసిన ఇంజనీర్ మేడిగడ్డ మీద NDSA రిపోర్ట్ ఇచ్చిండు. ఆ పోలవరం ప్రాజెక్టే 10 సార్లు కొట్టుకపోయింది. మరి పోలవరం ప్రాజెక్టు 10 సార్లు కొట్టుకపోతే అక్కడికి NDSA ఎందుకు పోలేదు? ఎవరి ఆధ్వర్యంలో ఉంది NDSA? కేంద్రం ఆధ్వర్యంలో నడుస్తున్నది కదా, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కదా. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీనే కదా. NDSA అనేది కేవలం డ్యామ్లు కూలిపోయినప్పుడు, కుంగిపోయినప్పుడు వాటి మీద మాత్రమే రిపోర్ట్ ఇస్తుంది. బ్రిడ్జిల మీద, వాటి మీద, వీటి మీద రిపోర్ట్స్ ఇవ్వదు. అయినా సరే అసలు ఎవరి ఆధ్వర్యంలో ఉంది? మరి అట్లాంటి తప్పుడు ఆలోచన, తప్పుడు రిపోర్ట్స్ ఇచ్చిన వాళ్ళని ఎందుకు అక్కడ పెట్టినారు? గుజరాత్లో ఒక బ్రిడ్జ్ కూలిపోయి 140 మంది చనిపోతే NDSA ఎందుకు పోద్దండి బ్రిడ్జికి? బ్రిడ్జిలు కూలిపోతే NDSA పోదు కదా. పులి గాడిదల్లో చేరి గాడిదల్లాగా అరిచిందట. అలానే ఉంది కాంగ్రెస్ మంత్రుల పని. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రులుగా చేసిన వీళ్ళ తెలివి, ఆలోచన ఏమైందో. ముఖ్యమంత్రి అంటే అవగాహన లేని వ్యక్తి. వీళ్ళకేమైంది? ఇప్పుడు ఎవరి దుకాణం వాళ్ళదే కదా. మరి ముఖ్యమంత్రి దుకాణం ముఖ్యమంత్రిదే. ముఖ్యమంత్రి వాళ్ళ దాంట్లో ఇన్వాల్వ్ అవ్వడు, వాళ్ళు ఈయన దాంట్లో ఇన్వాల్వ్ గారు. ఇట్లా నడుస్తున్నది.